హాయ్ గైస్, నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రైడర్స్ లెక్చర్స్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సో క్లాసెస్కి కొంచెం బ్రేక్ వచ్చింది. సో మీ అందరికీ తెలుసు ఏఈ నోటిఫికేషన్ పడిందని. ఆల్రెడీ ఎఫ్ఎం సగం చెప్పుకున్నాం మనం, మిగిలిన సగం కూడా కంప్లీట్ చేయమని, ఎస్ఎం కూడా చెప్పమని ఆల్రెడీ చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. సో నేను ఇప్పటి నుండి ఏఈ ఓరియంటెడ్గా ఈ సిలబస్ అనేది రన్ అయ్యేలా చూసుకుంటాను. ఇందులో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. సో ఒక కొత్త చాప్టర్తో ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ గురించి మనం తెలుసుకునే ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ తెలుసుకున్న తర్వాత దీంట్లోనికి వెళ్దాం. సో అసలు ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇంపాక్ట్ ఏదైనా ఒక బాడీ ఇంకొక దాన్ని వచ్చి గుద్దుకుంటే ఫోర్స్ఫుల్గా దాన్ని ఏమంటామంటే ఇంపాక్ట్ అంటాం. సో ఈ ఇంపాక్ట్లో మనకి యూజ్ అయ్యే ఈక్వేషన్ ఏంటి అంటే ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్. ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ తెలియాలంటే బేసిక్స్కి వెళ్ళాలంటే ఇంపాక్ట్ ఏంటో తెలియాలి, జెట్ అంటే ఏంటో తెలియాలి. ఇవి రెండు సాల్వ్ చేయాలి అంటే మనకి ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ తెలియాలి. ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలంటే అసలు మొమెంటం అంటే ఏంటో తెలియాలి. మొమెంటం అంటే ఏంటి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటం. అంటే ఒక 60 కేజీలు ఉన్న కారు లేదా ఒక 100 కేజీలు ఉన్న కారు ఒక 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి. దీని మొమెంటం ఏమవుతుంది అంటే 1000 కేజీ మీటర్ సెకండ్. అంటే ఒక 1000 కేజీలు ఉన్న కారు 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు దాంట్లో ఏముంటుంది? మొమెంటం ఉంటుంది. పేరులోనే ఉంది మొమెంటం అంటే మూమెంట్ వల్ల వచ్చేది. అయితే ఇప్పుడు ఇంపల్స్ మొమెంటం అంటే ఏంటి? అది దేన్నైనా ఇంపాక్ట్ చేసినప్పుడు చేసే మొమెంటం ఈక్వేషన్ మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటాము. సో ఈ మొమెంటం వల్ల ఏదైనా ఫోర్స్ అప్లై అవుతుందా? సో ఈ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక 100 కేజీలు ఉన్న కారు 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ ఒక రెస్ట్లో ఉన్న కారు ఉంది. సో ఈ రెస్ట్లో ఉన్న కార్ని మూమెంట్లో ఉన్న కారు వచ్చి గుద్దింది, అంటే ఇంపాక్ట్ చేసింది. ఇంపాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో ఉన్న కారు అనేది దీన్ని గుద్దిన తర్వాత కూడా 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్ళదు. ఏమవుతుంది అంటే ఇది ఒక ఫోర్స్తో మూవ్ అవుతుంది, అంటే ఒక మొమెంటంతో మూవ్ అవుతుంది. 1000 కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది ఆ మొమెంటమ్ దీన్ని గుద్దిన తర్వాత కొంత లూజ్ అయిపోద్ది. అంటే దీనిలో ఉన్న మొమెంటమ్ని ఈ రెస్ట్లో ఉన్న కార్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే ఇదేమవుతుంది? లూజ్ అయిపోద్ది. ఈ లూజ్ అయిన దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు ఈ 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్న కార్ అనేది మనకి 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ముందుకు వెళ్ళచ్చు. కేస్ నెంబర్ 1. లేదా 0 మీటర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ 1 అంటే ఏదో ఒక వాల్యూ 10 కన్నా తక్కువ. అంటే 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్న కార్ అనేది అంత స్పీడ్తో గుద్దిన తర్వాత కూడా వెళ్ళదు. కొంత మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇది లూజ్ అయిపోయింది కాబట్టి ఆ 10 కన్నా తక్కువ ఎంతో కొంత వెలాసిటీతో అది ముందుకు వెళ్ళచ్చు. పాయింట్ నెంబర్ 1. లేదు, అది గుద్దిన తర్వాత అక్కడితోనే స్టాప్ అయిపోవచ్చు. అంటే దీంట్లో ఉన్న మొమెంటంని కంప్లీట్గా ఆ కార్కి ఇచ్చేసింది. ఇందులో 0 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ అయిపోద్ది. అంటే ఈ కార్ అనేది రెస్ట్లోకి వచ్చేసింది. లేదు, -1 మీటర్ పర్ సెకండ్ అంటే 1 అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి. అంటే దీన్ని గుద్దిన తర్వాత దీని మొమెంటం దానికి ఇచ్చేసి రివర్స్లో దాని నుంచి ఎంతో కొంత మొమెంటంని వెనక్కి తీసుకొని ఈ కార్ అనేది వెనక్కి మూవ్ అవ్వచ్చు. అంటే ఒక రెస్ట్లో ఉన్న కార్ని మూమెంట్లో ఉన్న కార్ గుద్దినప్పుడు అది గుద్ది కొంత మొమెంటం లూజ్ అయ్యి ముందుకు వెళ్ళచ్చు, అక్కడే ఉండిపోవచ్చు, వెనక్కి రావచ్చు. సో ఈ 3 కేసెస్లో ఏదో ఒకటి జరిగినప్పుడు మనకి ఈ రెస్ట్లో ఉన్న కార్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసింది అన్నది మనకు కావాలి. అంటే ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ మనం వాడుకొని ఎంత ఫోర్స్ అప్లై చేసింది అన్నది మనం కనుక్కుంటాం అనమాట. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు
d/dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఏమనుకున్నాం? మొమెంటం అనుకున్నాం. ఆ మొమెంటం అనేది ఒక సెకండ్కి ఎంత మారుతుంది అన్నదాన్ని ఫోర్స్ అంటారంట. అంటే క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మాస్ అంటే ఏంటి? కేజీ, వెలాసిటీ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. అంటే ఒక కేజీ మాస్ ఉన్నది, ఒక కేజీ మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఒక సెకండ్లో ఎన్ని మీటర్స్ ట్రావెల్ అవుతుంది అన్నది మొమెంటం అయితే, ఆ మొమెంటం అనేది ఒక సెకండ్లో ఎంత మార్పు చెందుతుంది అంటే ఎందుకు మారుతుంది? ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్న కార్ అనేది రెస్ట్లో ఉన్న కార్ని గుద్దింది, అప్పుడు దీని మొమెంటం అనేది మారింది. ఒక సెకండ్కి ఎంత మొమెంటం మారింది అన్నదాన్ని ఏమంటాము అంటే ఫోర్స్ అంటాము. సో అంటే ఇప్పుడు దీని మొమెంటం, దీని 100 kgs వెయిట్ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి దీని మొమెంటం ఎంత? 1000 kg మీటర్ పర్ సెకండ్ మొమెంటం ఉన్నది. దీన్ని గుద్దిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీని వెలాసిటీ అనేది 1 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది అనుకోండి, దాని మొమెంటం ఏమవుద్ది? 100 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ అంటే 100 kg మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. అంటే 1000 kg పర్ మీటర్ సెకండ్, 1000 kg మీటర్ పర్ సెకండ్ మొమెంటం ఉన్న కార్ అనేది 100 kg మీటర్ పర్ సెకండ్ మొమెంటంకి వచ్చేసింది. సో దీన్ని గుద్దిన ఒక సెకండ్లో ఎంత లూజ్ అయింది అనుకుందాం? 900 kg మీటర్ పర్ సెకండ్ అనేది ఈ కార్ని గుద్దిన తర్వాత ఒక సెకండ్ ఆఫ్ టైంలో లూజ్ అయింది అనుకుందాం. అంటే పర్ సెకండ్, ఇక్కడ ఒక సెకండ్ ఉంది, ఇక్కడ ఒక సెకండ్ ఉంది, ఏమవుతుంది? 900 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్, మాస్ యూనిట్స్ కేజీ, యాక్సిలరేషన్ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే న్యూటన్స్ని ఏమని రాయొచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటి? న్యూటన్. అంటే ఎంత ఫోర్స్ అప్లై చేసింది ఈ మూమెంట్లో ఉన్న కార్ రెస్ట్లో ఉన్న కార్ మీద ఒక సెకండ్లో గుద్దడం వల్ల అంటే 900 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేసింది అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ వరకు మనకి బేసిక్స్. ఈ బేసిక్స్ అర్థమైన తర్వాతే మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి చూడండి. సో బేసిక్స్ మనకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు జెట్ అంటే ఏంటి? ఒక పైప్ ఉంది, పైప్లో నుండి వాటర్ వస్తుంది, ఇది నాజిల్ అనుకోండి. ఈ నాజిల్లో నుండి వాటర్ స్పీడ్గా బయటకు వస్తుంది. ఆ స్పీడ్గా బయటకు వస్తున్న దాన్ని వాటర్ని ఏమంటాము అంటే వాటర్ జెట్ అంటాం. ఇప్పుడు ఈ వాటర్కి, ఈ వాటర్ జెట్కి సెట్ అయిన మాస్ ఉంటుంది. మాస్ అంటే మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ m డాట్ని ఏమంటామంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ ద ప్లేట్ పర్ సెకండ్. అంటే కేజీ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి వచ్చి ఎన్ని కేజెస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఈ ప్లేట్ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నది మనకు కావాలి. అది మనకి ఎలా వస్తుంది అంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు QI డిశ్చార్జ్ ఇంటూ రో, డెన్సిటీ ఆఫ్ దట్ ఫ్లూయిడ్. అంటే ఇప్పుడు డిశ్చార్జ్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ డెన్సిటీ ఏమవుతుంది? కేజీ పర్ మీటర్ క్యూబ్. సో ఈ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? కేజీ పర్ సెకండ్. అంటే మనకి QI ఇంటూ రో. క్యూని మనం ఎలా రాసుకోవచ్చు? దీనికి ఒక వెలాసిటీ VI ఉంది. ఈ డయా ఆఫ్ ద జెట్ మనం D అనుకున్నాము అంటే ఏరియా ఏమవుతుంది? π/4 ఇంటూ d². సో ఈ ఏరియా ఇంటూ వెలాసిటీ VI ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిశ్చార్జ్ QI అవుతుంది. సో అంటే మనకి m డాట్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ ఏమవుతుంది? ρAVI. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్కన రాసుకోండి. నెక్స్ట్ ఒక సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఎన్ని పార్ట్స్ వస్తాయో తెలియదు కానీ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్కి సంబంధించి ప్రతిదానికి కూడా ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో స్టార్టింగ్ నుండి బేసిక్ నుండి ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక 3-4 పార్ట్స్ వస్తాయి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ చాప్టర్లోనే. ప్రతి దాంట్లోని ఇది కావాలి. సో ఈ పార్ట్ని మళ్ళీ చూడండి. అర్థం అవ్వకపోతే వెనక్కి వెళ్ళి వెంటనే చూడండి. నోట్స్ మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనకి మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ ద ప్లేట్ పర్ సెకండ్ వచ్చింది. ఇంకేం కావాలి?
ఫోర్స్ కావాలి. అంటే ఫోర్స్ అప్లైడ్ బై ద లిక్విడ్ జెట్ ఆర్ ఫ్లూయిడ్ జెట్ ఆన్ ద ప్లేట్ ఎంత అన్నది కావాలి మనకి. అంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో మనం కనుక్కోవాల్సింది మెయిన్ ఏంటి అంటే ఈ ప్లేట్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసాము, రెస్ట్లో ఉన్న కార్ని మోషన్లో ఉన్న కార్ గుద్దినప్పుడు ఆ ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ద్వారా మనం ఫోర్స్ కనుక్కున్నాం కదా. అలాగే ఇక్కడ ఈ వాటర్ లిక్విడ్ అనేది మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ అనేవి సర్టెన్ మొమెంటంతో మూవ్ అవుతున్నాయి. అంటే దానికి ఒక వెయిట్ కేజీ ఉన్నది, ఒక వెలాసిటీ ఉంది మీటర్ పర్ సెకండ్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ అనే మూమెంట్తో ఆ మాలిక్యూల్స్ మూవ్ అయ్యి ప్లేట్ని టచ్ చేసిన తర్వాత అవి ఏమవుతున్నాయి, దీని ఎనర్జీని లూజ్ అయిపోతున్నాయి. ఆ లూజ్ అయిన ఎనర్జీని దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, ఆ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. అంటే ఆ ప్లేట్ మీద ఈ జెట్ అనేది ఒక ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్కి మనం ఏమనుకున్నాం, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ద్వారా ఫోర్స్ అనేది ఏమవుతుంది అంటే m డాట్ ఇంటూ వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్. అంటే మాస్ ఇంటూ వెలాసిటీ పర్ సెకండ్ కదా మనం ఫోర్స్ అనుకున్నాం. అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ ఇంటూ అదే డివైడెడ్ బై సెకండ్, అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే న్యూటన్స్. ఇలా కదా మనకు ఫోర్స్ వస్తుంది అనుకున్నాం. మాస్ m డాట్ అనేది మనకి ఎందులో ఉంది, కేజీ పర్ సెకండ్లో ఉంది. కేజీ పర్ సెకండ్లో ఉన్నదానికి ఇంటూ నేను వెలాసిటీ వేసాను అనుకోండి మీటర్స్ పర్ సెకండ్, ఏమవుతుంది, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. అంటే న్యూటన్స్లోకి వస్తుంది. సో m డాట్కి ఇంటూ ఏం చేయాలి, నేను వెలాసిటీ చేయాలి. వెలాసిటీ చేస్తే నాకు ఏమొస్తుంది, ఫోర్స్ ఇన్ న్యూటన్స్ వస్తుంది. ఓకే, మాస్ పర్ సెకండ్ ఇంటూ వెలాసిటీ వేస్తే ఫోర్స్ వస్తుంది. బట్ ఇక్కడ నువ్వు రెండు వెలాసిటీస్ వేసావేంటి, విఐ అన్నావు, విఓ అన్నావు. అంటే ఏంటి, స్టార్టింగ్లో కూడా ఇక్కడ విఐ అన్నావు. అసలు ఈ విఐ అంటే ఏంటి, ఆ మైనస్ వచ్చి విఓ ఎందుకు వచ్చింది, ఇది మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో పాటలు వినబడుతున్నట్టు ఉన్నాయి, పట్టించుకోకండి, పక్కనే కూడా ఉంది, నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. సో ఒక రాకెట్ తీసుకొని ఆ రాకెట్ అనేది పైకి ఎలా మూవ్ అవుతుంది, కింద నుండి ఫైర్ అనేది ఫోర్స్ఫుల్గా కిందకి రావడం వల్ల, అంటే ఆ ఫైర్ అనేది ఎక్కడుంది, రాకెట్ మీదే ఉంది. అంటే భూమి మీద నుండి ఏం లేదు, ఆన్ బోర్డ్లోనే ఉంది రాకెట్కి ఫైర్ అనేది, దాంట్లోనే ఉంది. ఆ ఫైర్ అనేది స్పీడ్గా కిందకి తోయడం వల్ల ఈ రాకెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. అలా కాకుండా ఒక బోర్డు తీసుకున్నాను, ఆ బోర్డుకి కింద రెండు చక్రాలు పెట్టాను. ఫైర్ ఫైటర్స్ ఉంటారు చూడండి, అంటే వాళ్ళు పైప్స్ చాలా ఫోర్స్ఫుల్గా వాటర్ అప్లై చేస్తుంది. ఈ బోర్డు మీద ఆ ఫైర్ ఫైటర్ని నిలబెట్టి నేను ఆ జెట్ ఆఫ్ వాటర్ని పట్టుకున్నాడు అనుకోండి, ఫోర్స్ఫుల్గా వాటర్ యువతలకు వస్తుంది అనుకోండి. ఇతను కూడా ఎక్కడ ఉన్నాడు, ఆన్ బోర్డులోనే ఉన్నాడు, బోర్డు మీదే ఉన్నాడు. సో జెట్ ఆఫ్ వాటర్ ఫోర్స్ఫుల్గా రావడం వల్ల జెట్ ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. వీడు ఎటు మూవ్ అవుతాడు, వెనక్కి మూవ్ అవుతాడు. ఫైర్ ఎక్కడికి మూవ్ అవుతుంది, కిందకి మూవ్ అవుతుంది. రాకెట్ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఈ రెండు సింపుల్ అబ్జర్వేషన్స్ మనం తీసుకొని ఇప్పుడు ఒక వాటర్ జెట్ ఆర్ లిక్విడ్ జెట్ అనేది ఒక ప్లేట్ మీద నేను వేసాను అనుకోండి, ఈ లిక్విడ్ జెట్ వెళ్తున్న దాన్ని ఏమంటామంటే వి ఇన్లెట్ అంటాం. ఇప్పుడు ఈ జెట్ అనేది ఈ ప్లేట్కి తగిలిన తర్వాత ఏమవుతుంది, వాటర్ అనేది మాయమైపోద్దా, లేకపోతే ఈ ప్లేట్లో నుండి బయటకు వెళ్ళిపోద్దా, ప్లేట్కి తగిలి డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా వాటర్ డిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటామంటే వి అవుట్లెట్ అంటాం అనమాట. ఇది ఇన్లెట్ జెట్ మనం ఇలా ఇస్తున్నాము, అవుట్లెట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఫోర్స్ కాంపోనెంట్ అని ఉంటుంది చూడండి, అంటే ఇప్పుడు ఒక ఫోర్స్ అనేది ఇలా ఇంక్లైన్డ్గా ఉందనుకోండి, ఎక్స్ యాక్సిస్కి ఒక తీటా యాంగిల్లోని, ఈ ఫోర్స్ని మనం రెండు కాంపోనెంట్స్ చేసుకోవచ్చు. ఏంటి, ఎక్స్ కాంపోనెంట్ ఎఫ్ఎక్స్, వై కాంపోనెంట్ ఎఫ్వై. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ తీటా, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ తీటా. ఈ విధంగా ఫోర్స్ అనేది స్లాంట్గా ఉన్నప్పుడు ఎక్స్ కాంపోనెంట్ వేసుకోవచ్చు, వై కాంపోనెంట్ వేసుకోవచ్చు. బట్ ఈ తీటా అనేది 90 degrees అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ కాంపోనెంట్ ఏమైనా ఉంటుందా అంటే ఎఫ్ కాస్ 90 degrees. కాస్ 90 అంటే 0, అంటే ఆ ఎఫ్ అనేది 90 degrees తీటా యాంగిల్ చేసినప్పుడు ఎఫ్ఎక్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అదేవిధంగా వెలాసిటీ అనేది ప్లేట్కి ఎందులో ఉంది, 90 degreesలో ఉంది. అంటే నువ్వు అప్లై చేసే జెట్కి
అవుట్లెట్ అనేది 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ జెట్ వెళ్తున్న వెలాసిటీ డైరెక్షన్లో నీకు ఏదన్నా ఫర్దర్గా వెలాసిటీ అనేది కనబడుతుందా? కనపడట్లేదు. అప్పుడు అవుట్లెట్ వెలాసిటీ ఎంత తీసుకుంటాం? 0 తీసుకుంటాం. ఆ కేసులో ఏమవుతుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m డాట్ ఇంటూ v ఇన్లెట్ అవుతుంది. ఇలా ఫ్లాట్ ప్లేట్ కాకుండా అదే ఫ్లాట్ ప్లేటే ఒక యాంగిల్లో తీసుకుందాం. దీని మీద జెట్ ఆఫ్ వాటర్ నేను ప్రొజెక్ట్ చేశాను. ఆ వాటర్ ఏంటి? ఇలా ఇటు డిఫ్లెక్ట్ అయ్యింది, అటు డిఫ్లెక్ట్ అయ్యింది. డిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది వి ఇన్లెట్ అవుతుంది, ఇది వి అవుట్లెట్, ఇది వి అవుట్లెట్. సో ఈ వి అవుట్లెట్ అనేది ఒక యాంగిల్లో ఉంది కాబట్టి దీనికి ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, వై కాంపోనెంట్ ఉంటుంది, దీనికి కూడా ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, వై కాంపోనెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విఎక్స్ అనేది ఎటు ఉంది? నా వైపు ఉంది. ఇక్కడ విఎక్స్ అనేది ఎటు ఉంది? అటు ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ క్యూ ఇన్లెట్ నేను ఇచ్చాను అనుకోండి, ఇది ఫ్లాట్ ప్లేట్, ఎగ్జాక్ట్గా మిడిల్లో నేను అప్లై చేశాను జెట్ని. అంటే కొంత డిశ్చార్జ్ ఇటు వెళ్తుంది, కొంత డిశ్చార్జ్ ఇటు వస్తుంది. అంటే క్యూ ఇన్లెట్ బై 2 ఇటు వస్తే క్యూ ఇన్లెట్ బై 2 అటు వెళ్తుంది. అంటే అటు ఇటు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇటు నుండి నేను 1 kg ఫోర్స్తో పుష్ చేస్తున్నాను, అటు నుండి ఒకటి నన్ను 1 kg ఫోర్స్తోనే పుష్ చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరం ఇక్కడే ఉంటాం. అంటే నేను వెనక్కి వెళ్ళను, అటు ఉన్నోడు వెనక్కి వెళ్ళడు. అలా కాకుండా ఆడు 1 kg ఫోర్స్తో పుష్ చేస్తున్నప్పుడు నేను 2 kg ఫోర్స్తో పుష్ చేశాను అనుకోండి, ఆ 1 kg న్యూట్రల్ అయిపోయినా మిగిలిన 1 kg నా దగ్గర పవర్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు వెనక్కి వెళ్తాడు. అలా కాకుండా ఇప్పుడు Q1/2 ఇటు వెళ్తుంది, Qi/2 ఇటు వస్తుంది. అంటే ఇక్కడ విఎక్స్ ఇక్కడ విఎక్స్ ఒకటే అవుతుంది. ఈ విఎక్స్ అనేది ప్లేట్ని వెనక్కి తొయ్యాలనుకుంటుంది. ఎందుకు? జెట్ యాక్షన్, రాకెట్ ఇటు మూవ్ అవ్వాలంటే ఫైర్ ఇటు మూవ్ అవ్వాలి. అలాగా జెట్ అనేది అవతలకి వెళ్తుంది అంటే ఈ ప్లేట్ని లోపలికి తోస్తుంది. అవునా? ఇప్పుడు ఈ జెట్ అనేది ఇటు వస్తుంది, ఎక్స్ కాంపోనెంట్, అంటే ఈ ప్లేట్ని ఇటు తోస్తుంది. అంటే ప్లేట్ని ఇటు తోసేటోడు ఎంత వెయిట్తో తోస్తున్నాడో ప్లేట్ని అటు తోసేవాడు కూడా సేమ్ ఫోర్స్తో తోస్తున్నాడు. అంటే ఇది న్యూట్రల్ అయిపోయింది. సో ఈ కేసులో కూడా మనకి వెలాసిటీ అవుట్లెట్ అనేది ఏముంటుంది? 0 ఉంటుంది. సో ఫ్లాట్ ప్లేట్లో మనం హ్యాపీగా m డాట్ ఇంటూ విఐ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ సార్ మరి ఇక్కడ వై కాంపోనెంట్ కూడా ఉంది కదా, వివై. ఇందాక ఫ్లాట్ ప్లేట్ 90 డిగ్రీస్లో తీసుకున్నాం, దానికి కూడా వివై ఉంది. దానికి సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుద్ది. అంటే ఏంటి? పైకి వెళ్తున్న వివై, కిందకు వస్తున్న వివై. ఈ కిందకు వస్తున్న వివై ప్లేట్ను పైకి తోయాలనుకుంటుంది, పైకి వెళ్తున్న వివై ప్లేట్ని కిందకి తోయాలనుకుంటుంది. అవి రెండు న్యూట్రల్ అయిపోయి 0 అయిపోతున్నాయి. సో అక్కడ ఎఫ్వై అనేది 0 ఉంటుంది. అంటే ఈ ప్లేట్ పైకి వెళ్ళదు, కిందకి రాదు, 0 అయిపోద్ది, న్యూట్రల్. ఎఫ్ఎక్స్ అనేది ఎంఐ ఇంటూ m డాట్ ఇంటూ విఐ అవుతుంది. ఇది ఫ్లాట్ ప్లేట్స్కి వచ్చేసరికి. ఈ ఫ్లాట్ ప్లేట్స్ కాకుండా మనం కర్వ్డ్ ప్లేట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ జెట్ అప్లై చేశాను. ఈ అప్లై చేసిన జెట్ అనేది డిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా రావాలి వెనక్కి, ఇది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను నేను, కర్వ్డ్ ప్లేట్, ఇలా జెట్ అప్లై చేశాను. ఇప్పుడు వాటర్ ఏంటి? డిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఇక్కడ వి ఇన్లెట్ ఉంది, ఇక్కడ ఏముంది? వి అవుట్లెట్ ఉంది. ఇప్పుడు ఈ వి ఇన్లెట్ అనేది ఈ ప్లేట్ని ఏం చేస్తుంది? ముందుకు తోస్తుంది. బట్ ఈ వాటర్ జెట్ అనేది అవుట్లెట్ ఉంది కదా, వి అవుట్లెట్, అది ఎటు వెళ్తుంది? రాకెట్ యాక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ అంతా మర్చిపోండి. ఇక్కడ ప్లేట్ ఉంది, ఇక్కడ నుండి ఫోర్స్ఫుల్గా వాటర్ అటు వెళ్తుంది. అంటే ఈ ప్లేట్ని అది ఏం చేస్తుంది? లోనకి తోస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఈ ప్లేట్ దగ్గర మీద వాటర్ బయటికి వెళ్తుంది. అంటే ఈ ప్లేట్ని లోనకి తోయాలనుకుంటుంది. ఇక్కడ వి ఇన్లెట్ ఏమో ఈ ప్లేట్ని అటు మూవ్ చేయాలనుకుంటుంది, వి అవుట్లెట్ ఏమో ఈ ప్లేట్ని ఇటు మూవ్ చేయాలనుకుంటుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే m డాట్ ఆఫ్ విఐ మైనస్ వి నాట్. అంటే నువ్వు విఐ వెళ్తున్న ప్లేట్ని ఎటైతే తోయాలనుకుంటుందో ఈ వి నాట్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తోయాలనుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? విఐ మైనస్ వి నాట్ అవుతుంది. అలా కాకుండా ఈ కర్వ్డ్ ప్లేట్ తీసుకున్నారనుకోండి, విఐ అనేది నేను ఇలా ఇచ్చాను,
వి నాట్ అనేది ఇలా వస్తుంది. అంటే ఈ జెట్ అనేది ప్లేట్ని ముందుకు తోయాలనుకుంటుంది. దేని ద్వారా? మూమెంటం ట్రాన్స్ఫర్ ద్వారా. అంటే ఇలా స్పీడ్గా వెళ్తున్న మూమెంటమ్స్ దాన్ని గుద్దుకొని ఎనర్జీ లూజ్ అవ్వడం ద్వారా ఇది ఈ ప్లేట్ని ముందుకు తోస్తుంది. ఇంకొకటి రాకెట్ యాక్షన్. అంటే ఈ వి నాట్ బయటకు వస్తుంది, ఇక్కడ వి నాట్ బయటకు వస్తుంది. రాకెట్కి ఫైర్ ఇటు వస్తుందంటే రాకెట్ ఎటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. సో దీనివల్ల ప్లేట్ ఎటు మూవ్ అవుతుంది, అటే మూవ్ అవుతుంది. ఇటు ఈ విఐ అనేది ప్లేట్ని ఎటు తోయాలనుకుంటుందో అటు. సో ఈ విఐకి ఈ వి నాట్ అనేవి ఏం చేస్తున్నాయి? హెల్ప్ చేస్తున్నాయి. అప్పుడు మనం ఏమి ఇస్తాం? ప్లస్ చేస్తాం. ఇంకో విధంగా అంటే ఎం డాట్ ఇంటూ విఐ ప్లస్ వి నాట్ ఇలా చేసుకుంటాం. ఇంకో విధంగా ఏ విధంగా చెప్పచ్చు అంటే మనకి యాక్చువల్గా ఫార్ములా ఏంటి? ఎం డాట్ ఆఫ్ విఐ మైనస్ వి నాట్ కదా. ఇక్కడ వి నాట్ అనేది ఈ విఐ డైరెక్షన్లో ఉందా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉందా? విఐ ఎటు వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అప్పుడు ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఎం డాట్ ఆఫ్ విఐ మైనస్ ఆఫ్ వి నాట్ అనేది విఐ డైరెక్షన్లో లేదు, అంటే మైనస్ వి నాట్. మైనస్ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. అంటే అప్పుడు ఏమవుద్ది? ఎం డాట్ ఆఫ్ విఐ ప్లస్ వి నాట్. ఇది మనకి ఫోర్స్ అవుతుంది. సో ఇక్కడతో మనకి ఫోర్స్ కాంపోనెంట్స్ కూడా వచ్చేసాయి. చెప్పాను కదా నెక్స్ట్ 2-3 పార్ట్స్ వరకు కూడా ఇదే అవుతుంది. అందుకని చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. నెక్స్ట్ నుండి ఇప్పుడు వరకు మీకు జరిగిన క్లాస్ అంతా అర్థమై ఉంటే నెక్స్ట్ నుండి ప్రతిదీ టకటక చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎం డాట్ అనేది మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఫోర్స్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ ఏమవుతుంది? ఈ వాటర్ అనేది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది. మనం కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో. ఆ అజంప్షన్స్ ఏంటి అంటే ప్లేట్ అనేది ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఆ ప్లేట్ మీద నుండి వాటర్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ ఏది లాస్ అవ్వదు. నెక్స్ట్ ఈ వాటర్ ప్లేట్ని ఇంపాక్ట్ చేస్తుంది కదా, ఇంపాక్ట్ చేసినప్పుడు కూడా ఎనర్జీ లాస్ అనేది మనకి ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనం వాటర్ ఒక డాటమ్ హెడ్ దగ్గర ఉంటుంది జెడ్. ఇక్కడ నుండి జెట్ ఇలా మూవ్ అయ్యి ఈ ప్లేట్ని స్ట్రైక్ చేసే లోపల మనకి ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది కదా, గ్రావిటీ కిందకి లాగుతుంటుంది కదా. అప్పుడు ఈ జెట్ అనేది అలా ఎలాగో పడుతుంది, డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళదు. అంటే ఈ జెడ్ వాల్యూ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. బట్ మనం అజంప్షన్లో ఏమనుకుంటామంటే ఈ డాటమ్ హెడ్ అనేది ఈ ఇన్లెట్ దగ్గర ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఈ 3 అజంప్షన్స్ మనం అనుకుంటున్నాం. అజంప్షన్సే కదా లైట్ తీసుకోకండి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోని ప్రతి ఎగ్జామ్లోని బిట్ అడిగేది అజంప్షన్స్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. సో అజంప్షన్స్ ఇక్కడ ఏమేమి తీసుకున్నామో, ఒకటి ఇంపాక్ట్ వల్ల వాటర్ ఎనర్జీ ఏమీ లూజ్ అవ్వట్లేదు. సెకండ్ది ఈ ప్లేట్స్ అనేవి కంప్లీట్లీ ఫ్రిక్షన్లెస్, ప్లేట్ మీద ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ లూజ్ అవ్వట్లేదు. థర్డ్ది స్టార్టింగ్ ఈ పైప్ దగ్గర జెట్ స్టార్టింగ్ దగ్గర ఎంత అయితే డాటమ్ హెడ్ ఉందో జెట్ ఎండ్ దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ డాటమ్ హెడ్ ఉంది అని మనం అనుకుంటున్నాము. డాటమ్ హెడ్ అంటే ఏంటి? మీన్ సీ లెవెల్ నుంచి మన వాటర్ సర్ఫేస్కి ఉన్న డెప్త్ ఆర్ ఎలివేషన్ని డాటమ్ హెడ్ అంటాము. సో ఆ డాటమ్ హెడ్ ఇక్కడి నుండి ఇక్కడికి ఈక్వల్గా ఉందనుకుంటున్నాం. ఈ అజంప్షన్స్ ఎందుకు తీసుకోవాలి? అజంప్షన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే బేసిక్గా సివిల్ ఇంజనీర్ అన్నవాడు చాలా ఎక్కువ అజంప్షన్స్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ ఉంది, ఆ బీమ్ మనం ఏమనుకుంటాము? హోమోజీనియస్ మెటీరియల్ అనుకుంటాం. బీమ్ హోమోజీనియస్ మెటీరియల్ అంటే దాని అర్థం ఏంటి? బీమ్ మొత్తం ఒకే రకమైన మెటీరియల్తో తయారు చేయబడింది. బట్ యాక్చువల్గా బీమ్ అంతా ఒకే రకం మెటీరియల్తో తయారు చేయబడిందా? అందులో శాండ్ ఉంది, సిమెంట్ ఉంది, మెటల్ ఉంది, స్టీల్ ఉంది, ఐరన్ ఉంది. అంటే 4 డిఫరెంట్ మెటీరియల్స్తో ఒక బీమ్ తయారైనప్పుడు హోమోజీనియస్ మెటీరియల్తోనే ఆ బీమ్ తయారైందని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే డిఫరెంట్గా ఇప్పుడు స్టీలు, ఐరన్ ఆర్ స్టీల్, సిమెంట్, మెటల్, శాండ్ అన్న డిఫరెంట్ మెటీరియల్స్తో ఒక బీమ్ తయారయ్యింది అని నువ్వు అనుకున్నావు అనుకో. అంటే యాక్చువల్గా అలాగే తయారవుతుంది. అవి బేసిస్ చేసుకొని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నావు అనుకో. ఈ ఐరన్ యొక్క ఎలాంగేషన్ ఎంత ఉంటుంది, ఐరన్ ఫోర్స్ ఎలా తీసుకోగలదు, నెక్స్ట్ ఈ సిమెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది లోడ్ వచ్చినప్పుడు, శాండ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మెటల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, బెండింగ్కి ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఇలాంటివన్నీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక బీమ్ యొక్క స్ట్రెంత్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 6.02 వచ్చిందనుకోండి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అనేవి ఏదోటి అనుకోండి, 6.02 యూనిట్స్ స్ట్రెంత్ అనేది ఆ బీమ్కి మనకు వచ్చిందనుకోండి.
అయితే నువ్వు ఇండివిజువల్గా ఐరన్ గురించి, స్టీల్ గురించి, సిమెంట్ గురించి, మెటల్ గురించి క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఒక 15 రోజులు తీసుకుంటావు ఈ బీమ్ స్ట్రెంత్ 6.02 అని చెప్పడానికి. అలా కాకుండా ఆ బీమ్ అనేది ఒక హోమోజీనియస్ మెటీరియల్ అనుకుంటే 5 మినిట్స్లో నీకు సమ్ అనేది సాల్వ్ అయిపోద్ది. నీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5.98 సంథింగ్ ఎంతో వస్తుంది యూనిట్స్. అంటే నువ్వు 15 రోజులు కష్టపడి 6.02 తెచ్చావు. అదే నేను 5 మినిట్స్లో హోమోజీనియస్ మెటీరియల్ని కొన్ని అజంప్షన్స్ అప్లై చేసుకొని, ఎలాస్టిక్ మెటీరియల్ అనుకొని, హోమోజీనియస్ మెటీరియల్ అనుకొని, బిఫోర్ బెండింగ్ ఆఫ్టర్ బెండింగ్ ఒకేలా ఉంటుంది అనుకొని నేను 5.98 యూనిట్స్ తెచ్చాను. అంటే నీకు నాకు తేడా ఎంత ఉంది? ఒక 0.04 యూనిట్స్ ఎంత ఉంది. అది పెద్ద తేడానా అంటే పెద్ద తేడా కాదు. ఎప్పుడు ఈ 15 రోజులు నీ టైం వేస్ట్ని నువ్వు 5 నిమిషాల్లో చేసిన దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 0.04 యూనిట్స్ అనేది పెద్ద తేడా కాదు. నెక్స్ట్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఒకటి మనం వాడుతుంటాం బాగా ఎక్కువ. ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎందుకు వాడతాము అంటే మనకి సైట్ కండిషన్స్ వేరేగా ఉంటాయి, ల్యాబ్లో కండిషన్స్ వేరేగా ఉంటాయి. ఫేవరబుల్ కండిషన్స్లో ల్యాబ్లో నువ్వు తయారు చేసి స్ట్రెంత్ని టెస్ట్ చేస్తావు. సైట్కి వెళ్ళేసరికి ఆ ఫేవరబుల్ కండిషన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో నువ్వు హోమోజీనియస్, ఎలాస్టిక్, ఐసోట్రోపిక్ అని అజ్యూమ్ చేసుకున్నావు, కానీ సైట్లోకి వెళ్ళేసరికి అది హోమోజీనియస్ కాదు, ఎలాస్టిక్ కాదు, ఐసోట్రోపిక్ కాదు. సో ఈ తేడాలన్నీ కంపెన్సేట్ చేయడానికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది నువ్వు వాడతావు. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ సాధారణంగా కాంక్రీట్కి 1.5 తీసుకుంటాం. అంటే ఇది ఒక 15 కేజీలు మోయగలదు అనుకుంటే మనం అది 1.5 దాని స్ట్రెంత్ అయితే మనం 1 మాత్రమే తీసుకుంటాం. అంటే అది 10 కేజీలు మాత్రమే మోయగలదు అని నువ్వు తీసుకుంటావు. సో ఏమన్నా అన్ఫేవరబుల్ కండిషన్స్ వల్ల అది 15 కేజీలు స్ట్రెంత్ రీచ్ అవ్వకపోయినా దాని స్ట్రెంత్ 10 కేజీలు ఉంటుంది అన్నట్టుగా. సో ఈ అజంప్షన్స్ తీసుకున్నందుకు నువ్వు భయపడక్కర్లేదు. సో అలాంటి అజంప్షన్స్ ఇక్కడ నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే త్వరగా సాల్వ్ చేసుకోవడానికి తీసుకున్నాం. ఫోర్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఇంపల్స్ మూమెంటం ఈక్వేషన్ ద్వారా m డాట్ ఇంటూ v ఇన్లెట్ మైనస్ v అవుట్లెట్. m డాట్ అంటే మనం ఏమనుకున్నాం? రో ఏ v ఇన్లెట్. సో ఇప్పుడు v అవుట్లెట్ ఏమైనా ఉందా? ఈ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. fy కాంపోనెంట్ అనేది 0 అయిపోద్ది. ఎందుకు? పైకి కిందకి సేమ్ ఫోర్స్ ఉంది కాబట్టి. fx ఈజ్ ఈక్వల్ టు ఇన్లెట్ ఉంది కానీ fxకి అవుట్లెట్ లేదు. ఎందుకు? వాటర్ ఈ డైరెక్షన్లో మళ్ళీ బయటికి వెళ్ళట్లేదు. సో ఈ v అవుట్లెట్ ఏమైంది? 0 అయింది. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m డాట్ ఇంటూ v ఇన్లెట్ అంటే రో ఏ v ఇన్లెట్ ఇంటూ v ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ v ఇన్లెట్ స్క్వేర్. ఇది మనకి ఫ్లాట్ ప్లేట్ మీద ఇంపాక్ట్ ఆఫ్ జెట్ వల్ల క్రియేట్ అయిన ఫోర్స్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ప్లేట్ అనేది సర్టెన్ యాంగిల్లో ఉంది అనుకుందాం. విత్ ద జెట్తోని ఒక తీటా యాంగిల్ చేసింది. అప్పుడు వాటర్ ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది? ఇలా పైకి, ఇలా కిందకి డిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి కాంపోనెంట్స్ ఎఫ్ఎక్స్, ఎఫ్వై ఉంటాయి అనుకున్నాం. అయితే మనం ఏమనుకున్నాం? ఈ ఎఫ్ఎక్స్, ఈ ఎఫ్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈఎఫ్వై క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అనేది వి ఇన్లెట్ వల్లే వస్తుంది. వి అవుట్లెట్లు రెండు క్యాన్సిల్ చేసేసుకుంటున్నాయి. సో ఇక్కడ కూడా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m డాట్ ఇంటూ వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్ అనుకుంటే వి అవుట్లెట్ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా m డాట్ ఏంటి? రో ఏ వి ఇన్లెట్, రో ఏ వి ఇన్లెట్ ఇంటూ ఇక్కడ కూడా మనకి వి ఇన్లెట్ ఒకటే మిగిలింది. సో దీనికి కూడా రో ఏ వి ఇన్లెట్ స్క్వేరే మనకి ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ స్టేషనరీ ఫిక్స్డ్ ప్లేట్ అనుకున్నాం కదా, అలా కాకుండా ఈ ఫ్లాట్ ప్లేట్ అనేది ఒక యూ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఈ జెట్ లైక్ ఒకటి స్టేషనరీగా ఉన్నాడు, నేను వాడిని కొట్టాను అంటే నేను వి మీటర్ పర్ సెకండ్తో వచ్చి ఈ స్టేషనరీగా ఉన్నోడిని కొట్టినప్పుడు ఎంత అయితే ఇంపాక్ట్ వస్తుందో, వీడు మూవ్ అవుతున్నప్పుడు వీడు యూ వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు, నేను విఐ వెలాసిటీతో వస్తున్నాను. అప్పుడు ఎంత ఇంపాక్ట్ తగులుద్ది అంటే ఈ వి మైనస్ ఈ యూ, అంటే ఈ విఐ మైనస్ యూ అయితే ఎంత వెలాసిటీ అయితే మిగిలిందో దాంతోనే తగులుద్ది. అంటే ఇప్పుడు ఒక కార్ అనేది యూ వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇంకో కారు విఐ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఈ యూ కన్నా విఐ వెలాసిటీ ఎక్కువ అనుకోండి. ఇప్పుడు రెస్ట్లో ఉన్న కార్ని విఐ గుద్దితే ఎంత ఇంపాక్ట్ వస్తుందో, యూ వెలాసిటీతో మూవ్ అవుతున్న కార్ని విఐ వెలాసిటీతో మూవ్ అవుతున్న కారు గుద్దితే అంతే ఇంపాక్ట్ వస్తుందా అంటే రాదు. ఎంత ఇంపాక్ట్ వస్తుంది అంటే అది ఎంత వెలాసిటీతో దాన్ని తాకుతుంది,
ఇప్పుడు వరకు రెస్ట్లో ఉన్న వాటిని మనం మాట్లాడుకున్నాం కాబట్టి విఐ వెలాసిటీతో వెళ్ళి తాకేస్తుంది జెట్. బట్ ఇప్పుడు ఒక యూ వెలాసిటీతో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని మన జెట్ గుద్దుకుంటుందని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విఐ వెలాసిటీతో ఈ జెట్ అనేది ఈ ప్లేట్ని గుద్దదు. ఎంత వెలాసిటీతో గుద్దుతుంది అంటే విఐ మైనస్ యూ. అంటే విఐ మైనస్ యూ అనేది ఏమవుతుంది, ఎఫెక్టివ్ వెలాసిటీ. ఎఫెక్టివ్ వెలాసిటీ అంటే ఏంటి, నువ్వు ఎంత వెలాసిటీ అయితే ఇచ్చేవో అంతే వెలాసిటీతో తాకకుండా అంతకన్నా కొంత తక్కువ వెలాసిటీతో తాకుతున్నప్పుడు అది విఐ మైనస్ యూ అనేది ఏమవుతుంది, యాక్చువల్గా ఈ ప్లేట్ అనేది ఎంత వెలాసిటీతో ఫ్లూయిడ్ వల్ల తాకబడుతుంది అన్నది చెప్తుంది. దాన్ని ఏమంటారు, ఎఫెక్టివ్ వెలాసిటీ అంటారు. ఆ ఎఫెక్టివ్ వెలాసిటీ ఇక్కడ మనకి ఏంటి, విఐ మైనస్ యూ. అంటే ఈ జెట్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది మైనస్ ఈ ప్లేట్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది తీసుకుంటే, అంటే ఇప్పుడు ఎం డాట్ ఈక్వల్ టు రో ఏ ఇంటూ వెలాసిటీ అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎఫెక్టివ్ వెలాసిటీ అయిపోద్ది అనమాట. ఇది ఈ ఎఫెక్టివ్ వెలాసిటీ ఏంటి, విఐ మైనస్ యూ. అంటే ఇప్పుడు మనకి ఫ్లాట్ ప్లేట్ స్టేషనరీకి వచ్చేసరికి ఎంఏ అదే రో ఏ విఐ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎం డాట్ ఈక్వల్ టు రో ఏ వి ఇన్లెట్ మైనస్ యూ. ఇది మనకి మూమెంటం, అదే ఫ్లూయిడ్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్ట్రైకింగ్ ద ప్లేట్ పర్ సెకండ్ అయ్యింది. ఫోర్స్ కావాలి మనకి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ సెకండ్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది ఎఫెక్టివ్ వెలాసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ ఇంటూ ఎఫెక్టివ్ వెలాసిటీకి వచ్చేసరికి రో ఏ ఆఫ్ విఐ మైనస్ యూ ఇంటూ విఐ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు రో ఏ ఆఫ్ విఐ మైనస్ యూ హోల్ స్క్వేర్. సో ఫ్లాట్ ప్లేట్ స్టేషనరీగా ఉన్నప్పుడు ఈ యూ అనేది ఉండట్లేదు, అప్పుడు ఏమవుతుంది, రో ఏ విఐ స్క్వేర్ అవుతుంది. ఫ్లాట్ ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లాట్ ప్లేట్కి ఉన్న వెలాసిటీ యూ అనుకుంటే అప్పుడు మనకి ఫోర్స్ ఎంత వస్తుంది, రో ఏ విఐ మైనస్ యూ హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే స్టేషనరీ ప్లేట్ మీద దీని ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, స్టేషనరీగా ఉన్నోడిని కొట్టడానికి మూవ్ అవుతున్నోడిని కొట్టడానికి డిఫరెన్స్ వస్తుంది అనేసి. నెక్స్ట్ ఇదే విధంగా ఒక థీటా యాంగిల్తో జెట్కి థీటా యాంగిల్ చేసిన ఫోర్స్ కూడా తీసుకుంటే మనకి రో ఏ విఐ మైనస్ యూ హోల్ స్క్వేరే వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ జెట్ అనేది ఇక్కడే ఉంటుంది, ఐ మీన్ ఈ జెట్ యొక్క ఇన్లెట్ ఉంటుంది చూడండి, అదే పైప్, ఆ పైప్ అనేది మూవ్ అవ్వట్లేదు, స్టేషనరీగా ఉంటుంది. బట్ ఈ ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు ఈ జెట్ అనేది ఈ ప్లేట్ మూవ్ అవుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ జెట్ కూడా అంతే పొడుగు వెళ్తూ 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 దాన్ని తగలాలి. అలా వెళ్తూ వెళ్తూ తగలలేదు అనుకోండి, ఎంతో కొంత దూరం వెళ్ళేసరికి జెట్ కిందకు వచ్చేసి పడిపోయింది అనుకోండి డ్యూ టు మన ఎర్త్ గ్రావిటీ వల్ల. అప్పుడు మనకి ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ విఐ మైనస్ యూ హోల్ స్క్వేర్ ఉంది చూడండి, ఇది అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు, ఈ ప్లేట్ అనేది ఎంత దూరం వెళ్తున్నా సరే ఈ జెట్ అనేది విఐ వెలాసిటీతోనే ఆ ప్లేట్ని తగలాలి. బట్ అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఈ ప్లేట్ వెళ్ళిపోతున్న కొద్దీ ఈ జెట్ కూడా ఇన్ఫినిట్ డిస్టెన్స్ వెళ్తూనే ఉండాలి. బట్ మనకి ఈ ట్యూబ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్గా స్టేషనరీగా ఉంటుంది. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా, అవ్వదు. దాన్ని ప్రాక్టికల్గా పాసిబుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ప్లేట్ అనేది ఇక్కడి నుండి వెళ్ళిపోగానే ఈ ప్లేస్లోకి ఇంకో ప్లేట్ని తేవాలి. ఈ ప్లేట్ కూడా ఏంటి, యూ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఈ ప్లేట్ యూ వెలాసిటీతో మూవ్ అయ్యి వెళ్ళిపోగానే ఆ ప్లేస్లోకి నేను ఏం తేవాలి, ఇంకొక ప్లేట్ తేవాలి. అప్పుడే మనకి ఇది అప్లికబుల్ అవుతుంది. సో అలా ఎన్ని ప్లేట్లు అని తేగలం, ఇన్ఫినిట్ వెలాసిటీతో యూ అనేది వెళ్ళిపోతూ ఉంది, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ నేను పెడుతూనే ఉన్నాను. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అంటే అవ్వదు. సో దాన్ని ప్రాక్టికల్గా పాసిబుల్ చేయడానికి మనం ఏం చేసామంటే ఒక వీల్ తీసుకున్నాం, వీల్ తీసుకొని ఒక ఫ్లాట్ ప్లేట్ పెట్టాను. ఇప్పుడు జెట్ అనేది స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసినప్పుడు ఈ ప్లేట్ యూ వెలాసిటీతో మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు అది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఒక ప్లేట్ పెట్టాను, ఇది అటు వెళ్ళినప్పుడు ఇది ఆ ప్లేస్లోకి వెళ్ళింది. సో అలాగా ఈ వీల్ మొత్తం నేను ఈక్వల్ డిస్టెన్స్లో
ఫ్లాట్ ప్లేట్స్ పెట్టినప్పుడు ఈ జెట్ దీన్ని స్ట్రైక్ చేసి యూ వెలాసిటీతో మూవ్ చేయగానే ఆ ప్లేస్లోకి ఏమొస్తుంది, ఇంకో ఫ్లాట్ ప్లేట్ వస్తుంది. దాన్ని అది మూవ్ చేయగానే ఇంకో ఫ్లాట్ ప్లేట్ వస్తుంది. అంటే మనం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా రీప్లేస్ అయ్యే అరేంజ్మెంట్ అనేది మనం తయారు చేసుకున్నాం. దాన్ని ఏంటంటారు, వీల్. ఒక వీల్కి ఫ్లాట్ ప్లేట్స్ అనేవి మనం అరేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ విఐ మైనస్ యూ అనేది ఎఫెక్టివ్ వెలాసిటీ విఐ మైనస్ యూ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ నుండి విఐ వెలాసిటీతో నువ్వు వాటర్ వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు కొంత వాటర్ అనేది వేస్ట్ అయిపోద్ది. నువ్వు పెట్టిన ప్రతి వాటర్ మాలిక్యూల్ కూడా ఆ ప్లేట్ని గుద్దట్లేదు. అప్పుడు విఐ మైనస్ యూ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ ప్లేట్ వెళ్ళేసరికి ఇంకో ప్లేట్ వచ్చేస్తుంది, ఈ ప్లేట్ వెళ్ళేసరికి ఇంకో ప్లేట్ వచ్చేస్తుంది. అంటే నువ్వు జెట్లో ఇచ్చిన ప్రతి వాటర్ మాలిక్యూల్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మాస్ ఎంత అవుతుంది, రో ఏ వి ఇన్లెట్టే అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సింగిల్ మూవింగ్ ప్లేట్ ఉన్నప్పుడు మాత్రం ఎఫెక్టివ్ వెలాసిటీ తీసుకున్నాం, మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి ఇన్లెట్ మైనస్ యూ అనుకున్నాం. ఎందుకు, ఇక్కడ వాటర్ వేస్ట్ అయిపోతుంది, ప్లేట్ని తగలకుండా కొంత కింద పడిపోతుంది. బట్ ఇక్కడ ఈ ప్లేట్ని తగలకుండా వేస్ట్ అయిపోయే వాటర్ అనేది ఈ ప్లేట్కి యూజ్ అవుతుంది కదా. అంటే నువ్వు ఇచ్చే ప్రతి వాటర్ మాలిక్యూల్ కూడా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ హిట్టింగ్ ద ప్లేట్ పర్ సెకండ్ అనేది నువ్వు వి ఇన్లెట్ మాత్రమే తీసుకుంటావు. ఇక్కడ యూ కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ సింగిల్ ప్లేట్ యూ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు మాస్ అనేది రో ఏ విఐ మైనస్ యూ అయితే, ఈ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి వీల్ మీద మూవ్ అవుతున్నప్పుడు మాస్ ఆఫ్ ఇన్లెట్ అనేది పర్ సెకండ్ రో ఏ విఐ మాత్రమే అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ విఐ ఎందుకు అవుతుంది, ఇక్కడ విఐ మైనస్ యూ ఎందుకు అవుతుంది అంటే, ఇక్కడ ప్లేట్ని తగలకుండా కొంత ఫ్లూయిడ్ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లేట్ని తగలకుండా కొంత ఫ్లూయిడ్ వేస్ట్ అయ్యే లోపల ఇంకో ప్లేట్ వచ్చి రీప్లేస్ చేసేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ వేస్టేజ్ అనేది ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ మాస్ పర్ సెకండ్ అనేది. బట్ ఫోర్స్కి వచ్చేసరికి ఎం డాట్ ఇంటూ ఎఫెక్టివ్ వెలాసిటీ విఈ అనుకుందాం. ఇది ఫ్లాట్ ప్లేట్ కాబట్టి నేను ఎఫెక్టివ్ వెలాసిటీ మైనస్ వి అవుట్లెట్ అనుకున్నా. ఫ్లాట్ ప్లేట్కి మనకి వి అవుట్లెట్ 0 కదా. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకని నేను మొత్తం వి అవుట్లెట్ అనేది రాయట్లేదు. ఎఫెక్టివ్ వెలాసిటీ, ఫోర్స్కి వచ్చేసరికి ఎఫెక్టివ్ వెలాసిటీ ఎందుకు అయ్యింది, మాస్ పర్ సెకండ్ హిట్టింగ్కి వచ్చేసరికి ఎఫెక్టివ్ వెలాసిటీ కాకుండా ఇన్లెట్ వెలాసిటీ ఎందుకు ఉంది, ఇన్లెట్ వెలాసిటీ ఎందుకు ఉన్నది అన్నదానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసాను. బట్ ఫోర్స్కి వచ్చేసరికి వాటర్ వేస్ట్ అవ్వట్లేదు నిజమే, కానీ ప్లేట్ అనేది మూమెంట్లో ఉందా లేదా, ప్లేట్ మూమెంట్లోనే ఉంది. వాటర్ కొట్టేటప్పుడు స్టేషనరీగా ఉన్న ప్లేట్ని కొట్టడానికి, మూమెంట్లో ఉన్న ప్లేట్ని కొట్టడానికి మనకి డిఫరెన్స్ తగ్గుతుందా తగ్గదా, ఫోర్స్ తగ్గుతుంది. సో ఈ ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఇన్లెట్లో నువ్వు జెట్ వల్ల ఇచ్చిన వాటర్ వేస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇన్లెట్ వెలాసిటీ తీసుకున్నావు. ఫోర్స్ అనేది మూమెంట్లో ఉన్న దాన్ని కొట్టడంలో తగ్గుతుంది కాబట్టి ఎఫెక్టివ్ వెలాసిటీ తీసుకున్నావు. సో ఇప్పుడు మనకి ఫోర్స్ ఏమవుతుంది, రో ఏ విఐ ఇంటూ విఐ మైనస్ యూ. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఇది ఎందుకు ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఫోర్స్ మనకి రో ఏ విఐ మైనస్ యూ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి రో ఏ విఐ ఆఫ్ విఐ మైనస్ యూ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అన్నది అర్థం కాని వాళ్ళు మళ్ళీ వినండి. ఇప్పుడు వర్క్ డన్ బై ద జెట్, వర్క్ డన్ అంటే ఏంటి, వర్క్ డన్ బై ద జెట్ పర్ సెకండ్ అంటే ఒక న్యూటన్ 1 న్యూటన్ వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ని నేను 1 మీటర్ మూవ్ చేశాను. ఎంత టైంలో, 1 సెకండ్ టైంలో. దాన్ని ఏమంటామంటే వర్క్ డన్ పర్ సెకండ్ అంటాం. అంటే వర్క్ డన్ అంటే ఏంటి, ఒక న్యూటన్ ఉన్న ఆబ్జెక్ట్ని 1 మీటర్ నేను మూవ్ చేశాను అనుకోండి, దాన్ని వర్క్ డన్ అంటారనమాట. ఆ వర్క్ డన్ అనేది వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి ఎన్ని న్యూటన్లు ఉన్నదాన్ని, ఎన్ని మీటర్లు ఒక సెకండ్కి నేను మూవ్ చేయగలిగాను అన్నదాన్ని ఏమంటామంటే వర్క్ డన్ పర్ సెకండ్ అంటాం. ఆ విధంగా ఇప్పుడు ఈ జెట్ ఉంది చూడండి, ఈ జెట్ అనేది ఈ ప్లేట్ని, అంటే ఇప్పుడు ఒక వీల్కి స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్స్ నేను పెట్టాను కదా, ఈ వీల్ అనేది ఎందుకు రొటేట్ అవుతుంది, ఇక్కడ ట్యాంజెన్షియల్ వెలాసిటీ ఎంత ఉంది, యూ ఉంది.
ఆ యూ వెలాసిటీతో వీల్ రొటేట్ అవుతుంది, ఈ పాయింట్కి వచ్చేసరికి ట్యాంజెన్షియల్ వెలాసిటీ యూతో వీల్ రొటేట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ జెట్ అనేది ఈ ప్లేట్ని మూవ్ చేస్తుంది, ఆ ప్లేట్ మూవ్ అయిపోగానే ఇంకో ప్లేట్ వస్తుంది, ఆ ప్లేట్ని మూవ్ చేస్తుంది. అంటే ఈ జెట్ ఇక్కడ ఒక వర్క్ని చేస్తుంది, ఎంత వెయిట్ ఉన్న దానిని ఎన్ని మీటర్లు పెర్ సెకండ్ మూవ్ చేస్తుంది అన్నదాన్ని ఏమంటాం, వర్క్ డన్ పెర్ సెకండ్ అంటాం. సో అంటే న్యూటన్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ ఆ జెట్ అనేది ఎంత వెలాసిటీతో అవతల ఆబ్జెక్ట్ని మూవ్ చేయగలిగింది, యూ ఎందుకు తీసుకున్నాము, వర్క్ డన్ అంటే అవతల ఆబ్జెక్ట్ని మనం ఎంత వెలాసిటీతో మూవ్ చేయగలిగాము, ఈ జెట్ అనేది ఎంత వర్క్ అనేది ఆ ప్లేట్ మీద చేసింది అన్నది మనకి కావాలి. సో వర్క్ డన్ బై జెట్ పర్ సెకండ్ అంటే ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ విత్ విచ్ ద ఆబ్జెక్ట్ మూవ్డ్ బై ద జెట్. సో ఎఫ్ ఇంటూ యూ అవుతుంది. ఎఫ్ అనేది మనకి ఇక్కడ ఏమనుకున్నాము, ఎం డాట్ ఇంటూ వి ఎఫెక్టివ్ అనుకున్నాము. అంటే ఎం డాట్ అంటే రో ఏ వి ఇన్లెట్ ఆఫ్ ఎఫెక్టివ్ వెలాసిటీ, వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్, వి ఇన్లెట్ అవుట్లెట్ కాదు ఇక్కడ యూ అంటే యూ వెలాసిటీతో ప్లేట్ మూవ్ అవుతుంది కదా, ఇంటూ యూ. ఇది మనకి వర్క్ డన్ పర్ సెకండ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ కావాలి. అంటే ఇప్పుడు ఈ జెట్ వల్ల మనకి ఎనర్జీ వర్క్ డన్ అనేది వర్క్ డన్ పర్ సెకండ్ ఏమంటామంటే ఎనర్జీ అంటాం అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ న్యూటన్ వెయిట్తో ఉన్నదాన్ని నువ్వు మీటర్ డిస్టెన్స్ మూవ్ చేసావు అనుకో, 1 న్యూటన్ మీటర్ అనేది వర్క్ అంటారు. అలాగా నీకు ఎనర్జీ ఎంత ఉంది, ఒక సెకండ్లో నువ్వు ఎన్ని న్యూటన్ మీటర్స్ మూవ్ చేయగలవు. ఇప్పుడు ఇది 5 న్యూటన్స్ ఉందనుకోండి, 1 మీటర్ మూవ్ చేసావు అనుకో 5 న్యూటన్ మీటర్స్ ఒక సెకండ్లో నువ్వు మూవ్ చేయగలిగితే నీ ఎనర్జీ 5 న్యూటన్ మీటర్స్ పర్ సెకండ్ అవుద్ది. అలా కాకుండా ఈ ఆబ్జెక్ట్ 1 న్యూటన్ ఉందనుకోండి, 5 మీటర్స్ మూవ్ చేయగలిగావు, నీ ఎనర్జీ అంతా 5 న్యూటన్ మీటర్ పర్ సెకండ్, అదనమాట. అలాగా ఇప్పుడు ఈ జెట్ అనేది జెట్ యొక్క ఎనర్జీ ఎంత అంటే ఎఫ్ ఇంటూ యూ, అంటే ఎఫ్ ఫోర్స్ అప్లై చేసింది, యూ మీటర్స్ పర్ సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయించగలిగింది. సో రో ఏ విఐ ఆఫ్ విఐ మైనస్ యూ ఇంటూ యూ అనేది ఇది అప్లై చేయడం వల్ల చేసిన దీని ఎనర్జీ. బట్ స్టార్టింగ్లో వచ్చేసరికి దీని ఎనర్జీ ఎంత ఉంది, మనకి ఫ్లూయిడ్కి 2 రకాల ఎనర్జీలు ఉంటాయి అనుకుంటాం. ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, మన ఇంటి మీద ట్యాంక్ ఉన్నప్పుడు ఒక హైట్లో వాటర్ని నేను పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీని బేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ట్యాప్ ఇప్పిన వెంటనే వాటర్ ఫోర్స్గా వస్తుంది అంటే ఏంటి, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండడం వల్లే వస్తుంది. ఇప్పుడు నువ్వు సంపలో వాటర్ పట్టుకొని అక్కడ నుండి ఒక ట్యాప్ పెట్టుకొని ఇక్కడ ఇప్పావంటే నీకు వాటర్ రాదు. బట్ పై నుండి నువ్వు ట్యాంక్ పెట్టుకొని వాటర్ ఇప్పుతుంటే వస్తుంది. ఎందుకు, ఈ సంపలో ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ లేదు, అక్కడ ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ ట్యాప్లో నుండి వాటర్ ఇప్పినప్పుడు స్పీడ్గా వెళ్తుంది చూడండి, వాటర్ ట్రావెల్ అవుతుంది కదా, ఈ ట్రావెల్ అవుతున్న వాటర్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే హైట్లో ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే స్పీడ్గా మూవ్ అవుతున్న వాటర్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ జెట్ అనేది స్పీడ్గా మూవ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, కేఈ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ½ mv² అయినప్పుడు m అనేది ఇక్కడ ఏమవుతుంది, m డాట్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ½ ఇంటూ m డాట్ ఎంత, రో ఏ విఐ ఇంటూ ఇక్కడ v² అనేది ఏమవుతుంది, ఓన్లీ ఈ జెట్కి ఇన్లెట్ దగ్గర నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఇది యూతో మూవ్ అవుతుందా మూవ్ అవ్వట్లేదా అన్నది నీకు అనవసరం. ఈ జెట్ యొక్క ఇన్లెట్ దగ్గర ఎనర్జీ ఎంత ఉన్నది అన్నది నువ్వు మాట్లాడుకుంటున్నావు కాబట్టి ఇక్కడ కూడా vi² అవుతుంది. అంటే ½ రో ఏ vi³ ½ రో ఏ vi³ ఎనర్జీతో ఉన్న జెట్ నీకు ఈ ప్లేట్ని ఇంపాక్ట్ చేయడం వల్ల, వీల్ని రొటేట్ చేయడం వల్ల, యూ వెలాసిటీతో దాన్ని మూవ్ చేయడం వల్ల అది అల్టిమేట్గా వచ్చేసరికి అవుట్పుట్ ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే రో ఏ విఐ ఆఫ్ విఐ మైనస్ యూ ఇంటూ యూ. అంటే దీని స్టార్టింగ్ ఎనర్జీ ఎంత, ఇది అచీవ్ చేయగలిగిన ఎనర్జీ ఎంత. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్.
ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇన్పుట్. నేను ఒక గంట చదువుదాం అనుకుని నా ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, అందులో అరగంట నేను అటు ఇటు చూసుకోవడం, ఈ మొబైల్లో నోటిఫికేషన్స్ చెక్ చేయడానికే అయిపోయింది అనుకోండి. అవుట్పుట్ ఎంత? అరగంట. అంటే నా అవుట్పుట్ 0.5 అవర్స్. నేను ఇన్పుట్ ఎంత ఇచ్చాను? 1 అవర్ ఇచ్చాను. అవుట్పుట్ బై ఇన్పుట్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఎంత? నాది 50%. అంటే నేను ఇన్పుట్ గంట టైం నాకు నేను ఇచ్చుకున్నప్పుడు అందులో నేను ఎఫిషియెంట్గా ఎంత చదవగలిగాను అంటే అరగంట మాత్రమే చదవగలిగాను. సో నా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? నా అవుట్పుట్ బై నా ఇన్పుట్ 0.5 అవర్స్ బై 1 అవర్ అంటే 50% ఎఫిషియన్సీతో నేను చదవగలిగాను. అలాగే ఇప్పుడు నేను 1/2 mv² అన్న ఎనర్జీని జెట్ని ఇచ్చినప్పుడు అది ρA vi(vi) - u ఎనర్జీతో మూవ్ చేసినప్పుడు దాని అవుట్పుట్ ఇది, దాని ఇన్పుట్ ఇది. దీని ఎఫిషియన్సీ కావాలి అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ρA vi(vi) - u బై 1/2 ρA vi³. ఈ కింద ఉన్నట్టు పైకి వెళ్ళిపోతుంది. ρA క్యాన్సిల్. ఒక vi పోయింది, vi² అయ్యింది. అంటే 2vi - u బై vi² అనేది దీని ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీ అంటే ఒక వీల్కి ఫ్లాట్ ప్లేట్స్ నేను పెట్టినప్పుడు, ఒక జెట్తో స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఆ ప్లేట్స్ u వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు జెట్కి ఇనీషియల్ వెలాసిటీ vi ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ నేను ఎంత రీచ్ అవ్వగలను అన్నది నాకు కావాలి అనుకోండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 2vi - u బై vi² ఉన్నది. ఇప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈ సెటప్ వల్ల నేను అచీవ్ చేయగలిగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ నాకు కావాలి. ఇనీషియల్ వెలాసిటీలో మార్పు ఏమన్నా ఉంటుందా? విఐలో మార్పు అనేది ఉండదు. ఎందుకు? ఆ జెట్ అనేది కాన్స్టెంట్గా అదే వాటర్ని పెడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మార్చేది యూ ఒకటే మారుతుంది అనుకుందాం. ఈ యూ అనేది స్పీడ్గా తిరిగింది అనుకోండి, వీల్ మరీ స్పీడ్గా తిరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి? vi - u ఉంది కదా, ఇందులో u బాగా ఎక్కువైపోవడం వల్ల ఈ vi - u అనే వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ρA vi - u అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు u వాల్యూ ఎక్కువైపోవడం వల్ల ఆల్మోస్ట్ viకి చేరిపోయింది అనుకోండి u వాల్యూ అనేది. అప్పుడు ఇది ఏమవుతుంది? 0 అయిపోద్ది. అంటే ఫోర్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇది ఎంత వెలాసిటీతో అయితే వస్తుందో ఈ ప్లేట్ అంతే వెలాసిటీతో తిరిగేస్తుంది అనుకోండి. ఒకవేళ ఫర్ ఏదో ఒక రీజన్ వల్ల ఇప్పుడు నేను విఐ వెలాసిటీతో కొడదాం అనుకుంటున్నాను, ఈడు విఐ వెలాసిటీతో వెళ్ళిపోతున్నాడు, నేను వీడిని ఎప్పటికీ రీచ్ అవ్వలేను, ఎప్పటికీ కొట్టలేను. అంటే ఎఫిషియన్సీ ఏమైపోద్ది? అక్కడ 0 అయిపోద్ది. అలా కాకుండా అంటే స్పీడ్గా తిరగడం వల్ల అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకున్నాను అనుకోండి. ఈ గ్రాఫ్లో ఇటు ఎక్స్ యాక్సిస్లో యూ తీసుకున్నాను, బై యాక్సిస్లోనేమో ఎఫిషియన్సీ తీసుకున్నాను. అంటే ఈ యూ అనేది బాగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? 0 అయిపోద్ది. ఎఫిషియన్సీ అనేది యూ పెరిగే కొద్దీ అలా పెరుగుతుంది. అంటే యూ అనేది ఎంత పెరిగితే ఎఫిషియన్సీ ఎంత పెరిగిపోతుంది అంటే పెరగదు. అంటే యూ తక్కువ ఉన్నప్పుడు నీకు ఎఫిషియన్సీ ఎందుకు తక్కువ ఉంటుంది? ఈ చక్రం అనేది అసలు తిరగట్లేదు. ఇది ఫోర్స్ అప్లై చేసాము. ఫోర్స్ అప్లై చేసినప్పుడు చక్రం స్టార్టింగ్లో తిప్పడానికి నువ్వు ఫోర్స్ ఎక్కువ కావాలి. ఎందుకు? ఇక్కడ నీకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉండొచ్చు షాఫ్ట్ దగ్గర, లేకపోతే ఇది స్టాటిక్ కండిషన్లో ఉండడం వల్ల మూవ్ చేయడానికి నీకు ఎక్కువ ఫోర్స్ అవసరం పడవచ్చు. అంటే నువ్వు ఇచ్చిన ఫోర్స్ అంతా కూడా ఇది తిరగడానికి యూజ్ అవ్వట్లేదు, అది స్టార్ట్ చేయడానికి కోల్పోతున్నావు అనమాట, ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ రూపంలో. అంటే ఈ ఇనీషియల్ వెలాసిటీ అసలు తిరగకుండా 0 ఉన్నప్పుడు నీకు ఎఫిషియన్సీ ఉండదు. అందుకు దాన్ని స్టార్టింగ్లోకి తేడానికే నువ్వు ఇచ్చిన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మరీ ఓవర్గా యూ స్పీడ్ దాటి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు కూడా నీకు ఎఫిషియన్సీ 0 అయిపోతుంది. ఎందుకు? ఇది దీని మీద ఎనర్జీ పెట్టలేకపోతుంది. అంటే యూ అనేది పెరిగే కొద్దీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలా ఎంతవరకు పెరుగుతుంది అంటే పెరుగుతూ పోదు, సర్టెన్ రేంజ్కి వెళ్ళిన తర్వాత తగ్గిపోద్ది ఎఫిషియన్సీ అనేది. సో ఇప్పుడు
ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు యూ అనేది 0 అయ్యింది అనుకోండి, ఇదేంటి dy/dx ఈజ్ ఈక్వల్ టు స్లోప్ అనమాట. dy/dx స్లోప్ అంటే ఈ పాయింట్కి స్లోప్ ఇది అవుతుంది, ఈ పాయింట్కి స్లోప్ ఇది అవుతుంది, అలా ఈ పాయింట్కి వచ్చేసరికి స్లోప్ ఇది అవుతుంది. స్లోప్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ ఈ ఈ యాంగిల్ ఉందనుకోండి, ఎక్స్ యాక్సిస్తో సర్టెన్ యాంగిల్ చేస్తుంది. ఈ థీటా అనేది ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అయిపోయింది కాబట్టి 0 అయిపోయింది. స్లోప్ 0 అయ్యింది అనుకోండి, dy/dx 0 అయ్యింది అనుకోండి, అక్కడ మనకి ఏమొస్తుంది, మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ నేను రీచ్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, డి ఎఫిషియన్సీ/du ఈక్వల్ టు 0 చేయాలి. 0 చేయాల్సి వచ్చినప్పుడు ఈ v అనేది నీకు u మారడం వల్ల v మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదు. సో ఈ vని పక్కన పెట్టే, ఈ 2 అనేది నువ్వు u పెంచడం వల్ల u తగ్గించడం వల్ల ఈ 2 మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదు. అంటే నువ్వు uతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ 2 అనేది కాన్స్టెంట్, vi అనేది కాన్స్టెంట్, పక్కకు పెట్టే. d/du ఆఫ్ vi మైనస్ u ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు 0 మనకి కావాలి. ఇది లోనికి పంపించండి. d/du ఆఫ్ vi ఇంటూ u మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 డిఫరెన్షియేట్ చేయండి. vi మైనస్ 2u ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ vi ఈజ్ ఈక్వల్ టు 2u. vi ఈక్వల్ టు 2u ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి ఏమొస్తుంది అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇప్పుడు ఎఫిషియన్సీకి మనకి ఫార్ములా ఉంది, అందులో vi వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ కొరకు సబ్స్టిట్యూట్ vi ఈజ్ ఈక్వల్ టు 2u. అప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏమవుతుంది, 2 ఆఫ్ vi ఉంది, 2u వేసుకో, మైనస్ u ఇంటూ u బై vi స్క్వేర్ అంటే 2u హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 2u మైనస్ u అంటే u అవుద్ది, u ఇంటూ u ఏమవుతుంది, u స్క్వేర్ డివైడెడ్ బై 2 2s 4 u స్క్వేర్ క్యాన్సిల్, 2 1s 2 2s అంటే 1/2 అంటే 50%. అంటే ఈ సెటప్ వల్ల మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత రీచ్ అవుతుంది అంటే కేవలం 50% ఎఫిషియన్సీ మాత్రమే నువ్వు రీచ్ అవ్వగలవు. సో క్లాస్ ఇప్పటికే పొడుగైపోతుంది, సో ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే ఇలాగే సర్కిల్కి కర్వ్డ్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఏ విధంగా ఎఫిషియన్సీ ఉంటుంది, ఇలాంటివన్నీ మనం చూసుకుందాము. సో క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి మీరు షేర్ చేయండి, అండ్ అదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్. థ్యాంక్ యూ.